పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణికి సందర్భంగా ప్రజావాణిలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచి చాలామంది కూడా సుదూర ప్రాంతాల నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏంటి ఆ వివరాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేట్ బష్రాబాద్ విలేజ్ 25/1 సర్వే నంబర్లో మొత్తము 18 ఎకరాల గవర్నమెంట్ స్థలాన్ని ఆర్జీకే వారికి రెవెన్యూ వాళ్ళు అప్పజెప్పడం జరిగింది. ఆ భూమిని 214 నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు 60 గజాలు 100 గజాలు ఇట్లా ప్లాట్లుగా చేసి అమ్మడం జరిగింది. దీంట్లో పాత్ర లోకల్గా ఉండబడే ఆర్ఐ కానీ రెవెన్యూ అధికారులు వాళ్ళకి లాలోచి పడి ఈ వీళ్ళతోటి కుమ్ముక్కై వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. కోట్లు విలువ చేసే జాగా అది మినిమం ఆడ వచ్చేసి గజానికి వచ్చి 1,00,000 నుండి 1,50,000 గజం ఉంటుంది. అట్లాంటి స్థలాన్ని అందరూ అధికారులు కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది మేము మొన్న 3 రోజులు గవర్నమెంట్ హాలిడే వచ్చినప్పుడు ఒక అతను 2,000 గజాలు క్లీన్ చేయడం జరిగింది, సాఫ్ చేయడం జరిగింది. అది పెద్ద క్వారీ ఉండే, క్వారీ అంతా మూసేసుకుంటూ 100 గజాలు 50 గజాలు చేసి వేరే వాళ్ళకి అమ్మి కోట్లు సంపాదిస్తారు వీళ్ళు. కాగా ఈ గవర్నమెంట్ స్థలం ఇది రాజీవ్ గృహకల్పక అప్పచెప్పారు. దాన్ని కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్ అధికారులది ఉన్నది. కాబట్టి మొన్న మేము 3 రోజులలో ఆఫీసులు బంద్ ఉన్నాయని మేము హైడ్రా కమిషనర్ గారికి వాట్సాప్లో కంప్లైంట్ చేయడం, ఇమీడియట్లీ ఆయన స్పందించి అక్కడ ఒక సిఐని పంపించడం జరిగింది. సిఐ కూడా లోకల్గా ఉండే అధికారులను సర్వేని గిట్ట తీసుకొని వచ్చి మీరు మొత్తం సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళకు. వాళ్ళు కూడా అది చేయకుండా ఆడు ఏదైతే కబ్జా చేస్తుండో దాన్నే కొలుసుకొని పోవడం జరిగింది. దీంట్లో కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ స్థలము, ఇది ఆర్జీకే వాళ్ళకి అప్పచెప్పినాము, దీని మీద ఎలాంటి 59 జీవో అమలు చేయొద్దు అని ఎంఆర్ఓకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయినా దాన్ని బేఖతారు చేసుకుంటూ ఖాళీ స్థలాలకు 59 జీవో ఇచ్చి వాళ్ళకి పట్టా ఇచ్చి అప్పచెప్పడం జరిగింది. దీన్ని కబ్జా గుర అవుతుందని ఇవాళ కలెక్టర్ ప్రజావాణి ఉంది కాబట్టి కలెక్టర్కు లెటర్ పెట్టడం జరిగింది. పై అధికారులు దీన్ని కాపాడి గవర్నమెంట్ స్థలాన్ని కాపాడి అది బౌండరీ ఫిక్స్ చేసినట్టుంటే మనకు దేనికన్నా గవర్నమెంట్కి పనికొస్తుంది. ఇది దళారీల చేతుల నుండి కాపాడాలని మేము కలెక్టర్ను విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో వాళ్ళు మున్సిపల్ అధికారులు కూడా ఇది 59 జీవో కింద ఇచ్చిన పట్టకు పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు ఇదేంది అని అంటే పర్మిషన్ ఇచ్చినాము, మరి జాగ ఏది ఉంది అని అంటే జాగ లేదు. వాడ ఖాళీ స్థలానికి 59 జీవో వేయడం ఏంది? ఇంత దారుణం అయిపోయిందంటే అంత దారుణం అయిపోయింది. ఎవరు చెప్తున్నారు? ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఆర్డీఓ గారు కూడా అన్నారు అది బౌండరీ ఫిక్స్ చేయండి అని లోకల్ అధికారులకు చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి దాన్ని భూమిని బౌండరీ ఫిక్స్ చేసి ఈ దళారుల నుండి కాపాడి వాళ్ళకు చట్టరీత్యా వాళ్ళకు శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. నరేష్, సిపిఎం పార్టీ మేడ్చల్ మండల కార్యదర్శి. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మనము ఒకటి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా మేడ్చల్ మండలంలో ఉన్నటువంటి కేఎల్ఆర్ వెంచర్లో ఫేజ్ 1 సంబంధించినటువంటి కేఎల్ఆర్ వెంచర్లో కొంతమంది భూ కబ్జాదారులు పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కమర్షియల్ షట్టర్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై మేము ఆల్రెడీ గతంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయినా కన్స్ట్రక్షన్ ఆపకుండా అదే పద్ధతిలో కన్స్ట్రక్షన్ నడుస్తుండటంతో ఈరోజు ప్రజావాణిలో మనం కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. కంప్లైంట్ సంబంధించినటువంటి లెటర్ ఇది. ప్రధానంగా ఆ ఫేజ్ 1లో ఉన్నటువంటి దాదాపు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకుంటే ఆ 100 కుటుంబాలకు ఉన్నటువంటి పార్క్ స్థలం దాదాపు 500-600 గజాల నుంచి 1000 గజాల మధ్యలోనే పార్క్ స్థలం అనేది ఉంటుంది. ఈ స్థలంలోనే చాలామంది వృద్ధులు, వయోవృద్ధులు, అట్లాగే మళ్ళా చిన్నపిల్లలు అందరూ అక్కడ వాకింగ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రధానంగా ఆ పార్క్ స్థలంలో చిన్నపిల్లలకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కమర్షియల్ షట్టరు అక్కడ వేసి ఆ రకంగా రెంట్లకి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు చెప్పినటువంటి పేరు అంటే కాలనీ డెవలప్మెంట్ కోసం దీన్ని మీ అమౌంట్ ఉపయోగిస్తామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు వేసినటువంటి ఏదైతే రూములు ఉన్నాయో గతంలో మన ప్రభుత్వం ఇచ్చినటువంటి 58 జీవో ఏదైతే ఉందో ఆ 58 జీవో కింద దీని భవిష్యత్తులో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని కోసం చేసేటువంటి కుట్రలో భాగమే ఈరోజు కమర్షియల్ షట్టర్లు వేసి కాలనీ డెవలప్మెంట్ కోసం అని చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేష్, సిపిఎం పార్టీ మేడ్చల్ మండల్ సెక్రటరీ. మేడ్చల్ టౌన్లో
జైత్ర హాస్పిటల్ అనేటువంటి కొత్తగా ఈ నెల 13 తారీఖు నాడు ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. ఏర్పాటు అయినటువంటి వారం రోజుల్లోనే బిల్డింగ్ పై అంతస్తులో ఒక కార్మికుడు, ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి కార్మికుడు 22 సంవత్సరాల అబ్బాయి కరెంట్ షాక్తో చనిపోవడం అనేటువంటి జరిగింది. అతను చనిపోయిన 2 రోజులకు తర్వాత బాడీ స్మెల్ వస్తూ ఉంటే వాచ్మెన్, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వెళ్ళి ఇక్కడ స్మెల్ వస్తుంది ఏంటిది అని చెప్పేసి చూడడం కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి యువకుడు చనిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు అసలు బిల్డింగ్లో ఏం జరుగుతుంది, ఎక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఎక్కడ ఏం వర్క్ జరుగుతుంది అసలు మానిటరింగ్ వ్యవస్థనే లేనప్పుడు, సరిగా లేనప్పుడు వాళ్ళు వచ్చేటువంటి పేషెంట్లకు ఏ విధంగా వైద్యం చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, హాస్పిటల్కి ట్రేడ్ లైసెన్స్ గిట్ట లేదు, మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్స్ గిట్ట లేదు. ట్రేడ్ లైసెన్స్ లేకపోవడం అనేటువంటిది ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టేటువంటి ప్రయత్నము. స్క్వేర్ ఫీట్కు 36,000 రూపాయలు, మొత్తం ఓవరాల్గా 36,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అలాంటి 36,000 రూపాయలను ఎగ్గొట్టని కోసమే ప్రభుత్వం దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీస్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా ఉన్నారు అంటే భవిష్యత్తులో వీళ్ళు ఏ విధంగా పేషెంట్లను ట్రీట్మెంట్ చేస్తారు, ఏ విధంగా డబ్బు గుంజుకుంటారు అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేయాలని, హాస్పిటల్ మూసివేయాలని చెప్పేసి హాస్పిటల్ ఎవరైతే యజమాని ఉన్నారో, ఎండీ ఉన్నారో వారిపైన కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఆ సందర్భంలో ఈరోజు ప్రజావాణిలో మేము ఒక కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఈ హాస్పిటల్ మూసివేసేంత వరకు గిట మేము సిపిఎం పార్టీగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డప్పు బాలకృష్ణ, మా గ్రామం బోరంపేట్, దుండిగల్ మున్సిపాలిటీ, మేడ్చల్ జిల్లా. మా యొక్క గ్రామంలో మాకు ఇందిరాగాంధీ పీరియడ్లో 100 ఎకరాల లావణ్య పట్టాలు భూములు ఇచ్చారు. దాని రెడ్డి ల్యాపు అతనికి కొంతమంది అమ్ముకోవడం జరిగింది. మేము ఒక నలుగురము, 4 కుటుంబాలు, ఒక 50 మంది దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాము. దానికి ఎవరైతే అమ్ముకున్నారో దాంతోపాటు మా 4 కుటుంబాల భూములను కూడా దాని ఖరీదు ఖాతా కిందకి రాసి గవర్నమెంట్ లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి 60 ఏళ్ళ నుంచి మేము దాన్ని వరి పండిస్తూ, రకరకాల కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నాము. దానికి కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి ఇప్పటికైనా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కనీసం మా పైన దయ ఉంచి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చూసారు కదండి, జిల్లా నలుమూలల నుంచి కూడా చాలామంది కూడా రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.